ఆదికాండము 28వ అధ్యాయం మీకోసం. రిబ్కా తన ఇద్దరు కవలలలో రెండో వాడైన యాకోబును చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంది ఎక్కువగా. ఎందుకు అంటే తాను పుట్టక ముందే దేవుడు పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అని చెప్పగానే ఇస్సాకు తర్వాత ఈ వంశము యొక్క నాయకత్వం గాని వారసత్వము గాని దేవుని యొక్క ఆశీర్వాదము గాని యాకోబుకే ఉంటుంది అని ఆమె గ్రహిస్తుంది. అందుకే యాకోబుకు చెందాల్సిన ఆశీర్వాదమును యాకోబుకు చెందేలాగా చేస్తుంది. అది కూడా మోసంతోనే. కానీ ఇక్కడ యాకోబు మోసం చెయ్యలేదు. కానీ మనము గమనిస్తే యాకోబు అతని తల్లి అయిన రిబ్కా మోసం చేస్తారు. కానీ దేవుడు వారు మోసం చేసినప్పటికీ వారిని ఏమీ అనరు. ఎందుకు అంటే రిబ్కా దేవుని ఆశీర్వాదం తన యాకోబుకే ఉంది కాబట్టి ఇస్సాకు ఆశీర్వాదము కూడా తనకే ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ పని చేస్తారు. అయితే ఇస్సాకు కూడా దేవుడు తను యాకోబును మాత్రమే ఆశీర్వదించాడు కాబట్టి ఇదంతా జరిగింది అని గమనించి తన కుమారుడైన యాకోబును పిలిపించి తాను కానాను దేశంలో ఉన్న అమ్మాయిలను కాకుండా తన తల్లి యొక్క సోదరుడైన లాబాను కుమార్తెలలో ఒకరిని వివాహము చేసుకోవాలి అని చెప్పి తన దగ్గరికి వెళ్ళమని పదనరాములు ఉన్న లాబాను వద్దకు యాకోబును పంపివేస్తారు. అయితే ఇస్సాకుకు కుమారుడైన యాకోబు తన తల్లి అయిన రిబ్కా ఇదంతా చేశారు అని గమనించి తన తండ్రి మనసులో కానాను స్త్రీల పట్ల ఉన్న ఉద్దేశము గ్రహించి అప్పటికే తనకి వివాహం అయినప్పటికీ, అంటే అప్పటికే తన పరదేశి స్త్రీలను వివాహము చేసుకున్నప్పటికీ తను కూడా ఒక బంధువుల అమ్మాయిని వివాహం చేసుకోవాలి అని అనుకొని తన తండ్రి యొక్క సహోదరుడైన ఇష్మాయేలు సంతానములో ఒక ఆమెను వివాహము చేసుకుంటారు. అయితే మనము ఒకటి గమనించాల్సిన విషయం ఏమిటి అంటే యాకోబు ఎంత ప్రయాసపడినా కూడా అతనికి నాయకత్వము గాని వారసత్వము గాని రాలేదు. అయితే యాకోబు తన తండ్రి చెప్పినట్టుగా లాబాను దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళగా రాత్రివేళ మార్గమధ్యములో ఒక స్థలములో ఒక చిన్న రాయిని తలగడగా పెట్టుకుని నిద్రిస్తూ ఉంటారు. అయితే ఆ రోజు రాత్రి స్వప్నమందు యెహోవా యాకోబును పిలిచి తాను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను తన తండ్రి గాని అబ్రహామును గాని ఎలా అయితే తోడుగా ఉన్నానో నీకును తోడుగా ఉండి నీ సంతానమును విస్తరింపజేస్తాను అని తను అబ్రహాము పరదేశములో పరవాసి అయి ఉండి ఆ దేశమును మొత్తం ఎలా అయితే స్వాధీనం చేసుకున్నారో నీవు కూడా ఎక్కడికి వెళ్తావో అవన్నీ స్వాధీనం చేసుకుని తిరిగి తన తండ్రి స్వదేశమునకు వస్తాను అని చెప్పి తనని ఆశీర్వదిస్తారు. అప్పుడు వెంటనే యాకోబు నిద్ర లేచి ఇది చాలా పవిత్రమైన స్థలం, ఈ స్థలములో నేను నిద్రించకూడదు అని భయపడి అక్కడ ఉన్న రాయికి అభిషేకమును చేసి నేను ఎప్పుడైతే తిరిగి మళ్ళీ నా తండ్రి దగ్గరికి వస్తాను అప్పుడు ఇక్కడ ఈ పవిత్ర స్థలము దగ్గర మందిరమును కడతాను అని అనుకొని యెహోవా చెప్పినట్టుగా తన తండ్రి తల్లి చెప్పినట్టుగా లాబాను దగ్గరికి వెళ్తారు.